కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ కొనసాగుతోంది. ఘటనపై టీవీకే చీఫ్ విజయ్ కు సిబిఐ నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణ జరిపించాలని సిబిఐని కోరారు విజయ్ అభ్యర్థన మేరకు సిబిఐ ప్రశ్నించనుంది. ఈ నెల 12న ఢిల్లీకి రావాలని సిబిఐ నోటీసులు ఇచ్చింది. కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది మృతి చెందారు. దీనిపై తమిళనాడులో రాజకీయ దుమారం చెలరేగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి, కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి తమిళ సినీ నటుడు విజయ్ కి సిబిఐ నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ ఘటనలో 41 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి సిబిఐ చేత విచారణ చేపట్టాలంటూ కూడా గతంలో ఏదైతే టీవీకి అధినేత విజయ్ కోరడం జరిగింది. అయితే సిబిఐ ఇప్పుడు ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేసేది. ఈ నెల 12వ తేదీన ఢిల్లీలోని సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆయనకు నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే విజయ్ బహిరంగ సభకు సంబంధించి కూడా ఆయన పూర్తి స్థాయిలో పోలీసులకు అన్ని సమాచారం ఇచ్చినప్పటికీ వాళ్ళు భద్రత కల్పించడంలో విఫలమవడము, ఆ తొక్కిసలాటలో దాదాపు 41 మంది కూడా మృతి చెందారంటూ కూడా ఆయన గతంలో సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపట్లేదు, ఈ కేసులో సిబిఐ చేత విచారణ జరిపించాలంటూ కూడా ఆయన గతంలో కోర్టును కోరడం జరిగింది. అయితే సిబిఐ తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 12వ తేదీన ఆయన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ కూడా సిబిఐ కార్యాలయంలోకి హాజరు కావాలంటూ కూడా కోరడం జరిగింది. మన 12వ తేదీన విజయ్ సిబిఐ అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వబోతున్నారో, ఆ తొక్కిసలాట ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విజయ్ని ఏ విధంగా బాధ్యత చేయబోయారు, దానికి సంబంధించిన అంశం పైన కూడా సిబిఐకి ఎటువంటి అంశాలు చెప్పబోతున్నారన్న దానిపైన కూడా కొంత ఆసక్తికరంగా మారింది. తొక్కిసలాట ఘటన జరిగి 41 మంది మృతి చెందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తిగా విజయ్ వైఫల్యం వల్ల ఇదంతా జరిగిందంటూ కూడా అప్పట్లో కేసు నమోదు చేయడం జరిగింది. దాన్ని ఆయన సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సిబిఐకి కేసు విచారణకు ఆదేశించడం జరిగింది. ప్రస్తుతం సిబిఐ ఈ కేసును విచారణ జరుపుతుంది. 12వ తేదీన విజయ్ వాంగ్మూలాన్ని నమోదు చేయనుంది. గోపి, అయితే విజయ్ తో పాటు ఇంకెవరినైనా పిలిచే అవకాశం ఉందా విచారణకి? సిబిఐ ఎంతమందికి ఈ విచారణకు పిలిచే అవకాశం ఉంది ఈ కేసులో?